నమస్తే. నేను మీ వసంత్. గత వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా ప్రశ్న యూట్యూబర్, ప్రశ్న ఛానల్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ప్రశ్న రావణ్ గురించే చర్చ జరుగుతుంది. అతను ఏ స్టేషన్‌కి వెళ్ళినా స్టేషన్ బెల్ ఇచ్చి పంపించేస్తున్నారు. కానీ ఇప్పుడు అతని మీద ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. అతని పైన ఒక కొత్త కేసు పెట్టారు. అదేంటంటే ఉపా చట్టం 1967, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. ఇది ఎవరి మీద పెడతారు? ఎందుకు పెడతారు? అనేది మనం పక్కన పెడితే, కానీ ఇది దేశద్రోహుల మీద, టెర్రరిస్టుల పైన, కొంత మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ పైన, ఇలాంటి వారందరి పైన కూడా ఈ కేసు పెడతారు. 1967 డిసెంబర్ 30th నుంచి ఈ యొక్క యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిందనమాట. అయితే ఇప్పుడు పూర్తిగా అసలు ప్రశ్న రావణ్ వెనుక ఎవరున్నారు ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా అతను రిమాండ్కి వెళ్ళాలి. రిమాండ్ నుంచి పోలీసులు కస్టడీకి కోరతారు. కస్టడీకి కోరితే అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇతను వెనుక, ఇతనికి ఫండింగ్ ఎవరు, అలాగే ముఖ్యంగా ఇతనితో పాటు కాల్ డేటా ఏంటి, పొలిటికల్ వ్యూ ఏమైనా ఉందా, తర్వాత ప్రశ్న రావణ్ అలాగే ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి కావాలి. జనసేనకు కావాల్సింది కూడా ఇదే. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కొంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆ కొన్ని వర్డ్స్ మనం వాడలేం, కానీ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మీరు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, మీడియా పత్రికల్లో చూసే ఉంటారు. కొంత అనుచితమైన వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి అతను అరెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా అతన్ని పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ బెయిల్ వచ్చింది. తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు తీసుకెళ్లారు, అక్కడ బెయిల్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మచిలీపట్నం, పాయకరావుపేట, గన్నవరం. గన్నవరం చూసినట్లయితే ఇక్కడ నుంచి రిమాండ్కి పంపించారనమాట. ఏదైతే ఉపా చట్టం 1967 యాక్ట్ ఉందో, సో దానికి సంబంధించి అతన్ని రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఈ రిమాండ్ విధించిన తర్వాత ముఖ్యంగా పోలీసులు కస్టడీ కోరతారు. జనసేన వాళ్ళకి కావాల్సింది పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీలో అతను అసలు ఇతను ఎవరు, ఇతను వెనక ఎవరున్నారు, ఇతనికి సంబంధించి ఏమన్నా పొలిటికల్ వ్యూ ఉందా, లేదంటే ఇతనికి ఏమన్నా ఫండింగ్ చేస్తున్నారా, ప్రకాష్ రాజ్కి ఇతనికి సంబంధం ఏంటి, ఆ కాల్ డేటా కానీ, కాల్ రికార్డింగ్స్ కానీ, ఏదైతే చాటింగ్ ఉందో ఇది కానీ, వీటన్నిటికి సంబంధించి బయటికి లాగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ ఉపా చట్టం అయితే ఖచ్చితంగా ఇతని మీద ప్రూవ్ అయిందంటే ఇతని లైఫ్ క్లోజ్. పూర్తిగా ప్రశ్న రావణ్ లైఫ్ అనేది క్లోజ్. ఇఫ్ ఇన్ కేస్ ఈ కేసు కనుక కోర్టు కొట్టేస్తే కనుక ఇతను నేషనల్ మీడియా లెవెల్లో ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. హీరో అయిపోతాడు అనమాట. అంటే ఇక్కడ నిజంగానే మాట్లాడలేదా అనేది ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ దెబ్బతో యూట్యూబర్స్ అందరికి కూడా ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి, ఒక మీడియా ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద బూతులు మాట్లాడడం, ఇలాంటివన్నీ ఈసారితో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అసలు ఈ యాక్ట్ అనేది చాలా చిన్నదేం కాదు, చాలా చాలా పెద్దది. అసలు ఈ యాక్ట్ గురించి మనం ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఉందో, దానికి సంబంధించి మనం చూస్తే 1967 డిసెంబర్ 30 అమల్లోకి వచ్చిందట ఈ చట్టం. ఇదేంటంటే ముఖ్యంగా ఇక్కడ భారతదేశ ప్రాథమిక ఉగ్రవాద వ్యతిరేక మరియు తీవ్రవాద నిరోధక చట్టం, భారతదేశ సార్వభౌమత్వానికి అలాగే ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలు మరియు ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కొన్ని కీలకమైన నిబంధనలు ఇందులో మనం చూస్తే, దీని పరిధిలోకి చూసుకున్నట్లయితే ఈ చట్టం భారతదేశం అంతటా కూడా వర్తిస్తుంది. మరియు విదేశాలలో ఉన్న భారతీయ పౌరులు ఎవరుతున్నారో వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అయితే ఇది నేరాలను, స్థూలంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలను అంటే విచ్ఛిన్నతను ప్రోత్సహించేలా, సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా చర్యలు ఉంటాయి. మరియు ఉగ్రవాద చర్యలు, భారతదేశ ఐక్యత అలాగే సమగ్రత లేదా భద్రతకు ముప్పు కలిగించే లేదా ప్రజలలో భయాన్ని కలిగించే ఉద్దేశంలో చేసే చర్యలు ఇవి. అన్ని వర్గీయులకు కూడా వర్గీకరిస్తుంది, అందరికీ కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఎందుకు ఇలా వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే, సనాతన ధర్మం గురించి ప్రశ్న రావణ్ మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే సార్వభౌమాధికారానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా మాట్లాడారు అతను. అలాగే ఉగ్రవాదులుగా ప్రకటించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదట్లో కేవలం సంస్థలకు మాత్రమే వర్తించే ఈ నిబంధనకు బదులుగా 2019లో చేసిన ఒక ముఖ్యమైన సవరణ, అంటే నిర్దిష్ట వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందనమాట. అంతకుముందు ఏంటంటే ఈ సంస్థకి మాత్రం ఇది వర్తిస్తుంది, కానీ తర్వాత 2019 సవరణ తర్వాత వ్యక్తులకు కూడా వర్తిస్తుంది ఈ చట్టం అని చెప్పారనమాట. దీనికి సంబంధించిన శిక్షలు చూస్తే, ఈ చట్టం మరణానికి దారితీసే చర్యలకు కొన్ని సంవత్సరాల జైలు శిక్ష నుండి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష వరకు కఠినమైన శిక్షలు నిర్దేశిస్తుంది అనమాట. యావజ్జీవ శిక్ష పడవచ్చు, కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు, ఇది మరణ శిక్ష కూడా పడే అవకాశం ఉంది. నేరం రుజువు అయితే మాత్రమే. నేరం రుజువు కాకుండా మరణశిక్ష లేదంటే ఇంకో శిక్ష పడే అవకాశం లేదు. రైట్. విధానపరమైన నిబంధనలు చూస్తే, దర్యాప్తు సంస్థ గరిష్టంగా 180 రోజుల లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు. దీనిని కోర్టు
అనుమతితో పొడిగించవచ్చు. అంటే ఛార్జ్ షీట్ దాదాపుగా 180 రోజులకు పొడిగించవచ్చు అనమాట. లేదంటే కోర్టు పరిమితితో తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. విమర్శ మరియు చట్టపరమైన సవాళ్ళేంటంటే అత్యంత వివాదాస్పదం ఉంది. మరియు దీని దుర్వినియోగానికి అవకాశం ఉందనే విషయంలో పౌర సమాజ సంస్థలు కూడా న్యాయ నిపుణుల నుండి విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ చట్టం ప్రకారం వ్యక్తులను ఎలాంటి అధికారిక అభియోగాలు లేకుండా సుదీర్ఘకాలం పాటు అంటే 180 రోజులు 6 నెలల పాటు నిర్బంధించవచ్చు అని చెప్పేసి బెయిల్ పొందడం అత్యంత కష్టం అని విమర్శకులు కూడా ఎత్తి చూపుతున్నారు. రైట్? అంటే ఇక్కడ బెయిల్ రావడం అనేది కూడా చాలా చాలా లేట్ ప్రాసెస్. 180 రోజులు 6 నెలలు జైల్లో ఉంచే అవకాశం ఉంది. దాని తర్వాత ఒక్కొక్కరు వాయిదాల మీద వాయిదాలు వేసే అవకాశం ఉంది. సో ఇక్కడ నేరం రుజువైతే గనక కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. సంవత్సరాలు కానీ యావజ్జీవ శిక్ష కానీ మరణశిక్ష అంటే ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ప్రశ్న రావని పరిస్థితి ఏంటి? నిజంగానే నేరం రుజువు అవుద్దా? ఒకవేళ నేరం రుజువు కాకపోతే కనుక అతను సేఫ్. నేరం రుజువు అయితే కనుక అతని లైఫ్ ఇక్కడితో క్లోజ్ అనేసి చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ముందు రిమాండ్కి విధించారు. నిన్న రిమాండ్కి విధించారు కాబట్టి ఈ 2-3 రోజుల్లో పోలీసులు దాదాపు 10 రోజులు కస్టడీకి కావాలని కోరుతారు. కస్టడీలో ఖచ్చితంగా పోలీసులు అన్ని నిజాలను రాబడతారు. తన బ్యాంక్ లావాదేవీలు ఏంటి, ఫండింగ్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏంటి, కాల్ డేటా ఏంటి, దీంతో పాటు చాటింగ్ హిస్టరీ ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఇతని పొలిటికల్ వ్యూ ఏంటి, ఏ ఏ రాజకీయ పార్టీలతో ఇతను టచ్లో ఉన్నాడు, ఎవరి దగ్గర నుంచి అయినా ఫండింగ్ వచ్చిందా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ దేశ సార్వభౌమాధికారాన్ని కొంత ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారనే కేసు కూడా దీంట్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్న రావని పరిస్థితి ఏంటి? ఈ ఉపా చట్టంతో అతని లైఫ్ క్లోజా? లేదంటే సేఫ్గా బయటపడతారా? మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.